మాజీ సీఎం జగన్ రాప్తాడు పర్యటనలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ డ్యామేజ్ ఘటనలో పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి గ్రామంలో జగన్ పర్యటించిన సమయంలో పరిస్థితులు అదుపు తప్పి వైసీపీ శ్రేణులు జగన్ దగ్గరికి దూసుకెళ్లారు. ఆ సమయంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసమైంది. అయితే తమ విధులకు ఆటంకం కలిగించేలా వైసీపీ శ్రేణులు వ్యవహరించాయని ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు కొత్తపల్లి పోలీసులు. ఇందులో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ విచారణ జరిపారు. ఆయనతో పాటు 70 మందిని విచారించిన పోలీసులు పైలట్ అనిల్ కుమార్ కు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయితే 4 సార్లు విచారణకు గైర్హాజరైన పైలట్ అనిల్ కుమార్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. పైలట్ అనిల్ కుమార్ విచారణతో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. మాజీ సీఎం జగన్ రాప్తాడు పర్యటనలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ డ్యామేజ్ ఘటనలో పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరయ్యా. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా అనంతపూర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అనంతపూర్ సత్యసాయి జిల్లా సికేపల్లి పోలీస్ స్టేషన్ లో ఏదైతే పైలట్ అనిల్ కుమార్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 3 గంటలుగా ఆయన విచారణ అయితే కొనసాగుతుంది. విచారణాధికారి శ్రీధర్ ముందు ఈ రోజు హాజరయ్యారు. ఏదైతే గత నెలలో పాపిరెడ్డిపల్లికి మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో ఇతను గతంలో నోటీసులు ఇచ్చి పిలిచారు. అయితే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ పలు కారణాలు చెప్పి రాలేదని చెప్పి విచారణకు హాజరు కాలేదు. ఈ రోజు 10వ తేదీ హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు స్టేషన్ కి హాజరై తన వివరణ ఇస్తున్నారు. దాదాపు 3 గంటలుగా విచారణ అయితే కొనసాగుతుంది. గతంలోనే కో పైలట్ ఏదైతే శ్రేయస్ జైన్ ఎవరైతున్నారో ఆయన మొదటిసారి నోటీస్ ఇస్తేనే మేలోనే ఆయన వచ్చి హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతిన కారణంతో హెలికాప్టర్ ఖాళీగా ఏదైతే మాజీ సీఎం ఎక్కించుకోకుండా రిటర్న్ వెళ్లిపోయింది. ఈ ఘటన మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతల మీద కూడా కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతల మీద కూడా కేసులు నమోదైన నేపథ్యంలో ఈ రోజు విచారణలో కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం కూడా ఉంది. ఈ పైలట్ ఏం చెప్తాడన్న దాని మీద కేసు విచారణ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.